మొత్తానికి కాసేపట్లో జస్టిస్ పినాకి చంద్రఘోష్ 2 నిమిషాల క్రితమే ఆయన బీఆర్కే భవన్కి చేరుకున్నారు. మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే 9వ తేదీన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హోదాలో హరీష్ రావు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ అవుతున్నటువంటి సందర్భంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా స్పష్టంగా తన అభిప్రాయాలని అప్పట్లో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లకు అదేవిధంగా మేధావులకు చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి హరీష్ రావును కూడా పిలవాలని చెప్పేసి ఈ నెల 9వ తేదీన హరీష్ రావును పిలిచారు. దాదాపు 25 ప్రశ్నలతో హరీష్ రావుని కమిషన్ విచారించింది. ప్రతి ఒక్క ప్రశ్నకి హరీష్ రావు సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఆయన మీడియాను అడ్రస్ చేస్తూ అనేక అంశాలు చెప్పి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేశారు. ఇక కాసేపట్లో కేసీఆర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు బీఆర్కే భవన్కు చేరుకుంటున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ పార్టీ అధినేతగా పర్టికులర్గా తెలంగాణలో కేసీఆర్కు తెలిసినంతగా తెలంగాణలో ప్రతి అణువు కేసీఆర్కు తెలిసినంతగా మరెవరికి తెలియదనేటువంటి అభిప్రాయాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున వ్యక్తపరుస్తుంటారు. అదే అభిప్రాయాన్ని కూడా కేసీఆర్ కలిగి ఉంటారు. సో ఈ నేపథ్యంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో జరిగినటువంటి ఇష్యూస్ పైన ఇబ్బందుల పైన ఇవాళ జరుగుతున్నటువంటి కమిషన్లో కేసీఆర్ను దాదాపు 20 ప్రశ్నలతో కమిషన్ విచారించే అవకాశం ఉన్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఆయనను ఓపెన్ కోర్టులో విచారించమంటారా లేదంటే ఇన్సైడ్ కెమెరా విచారించమంటారా అని జస్టిస్ పినాకి ఘోష్ కమిషన్ చైర్మన్ ఆయన నేరుగా అడగనున్నారు. అయితే కేసీఆర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన కెమెరామ్యాన్ తిరుపతి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారు, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారు, ఎమ్మెల్సీలుగా పనిచేసినటువంటి వారు, ఎంపీలుగా పనిచేసినటువంటి వారు ఎవరిని కూడా లోపలికి అనుమతింపట్లేదు. కొద్ది మందిని మాత్రమే. కాసేపటి క్రితమే మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి మహమూద్ అలీని అలౌ చేశారు. మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పద్మారావు గౌడ్ని లోపలికి అలౌ చేశారు. అదేవిధంగా స్వామి గౌడ్, హరీష్ రావుతో పాటు మరికొద్దిమంది అంటే 9 మంది, ఇందాక మీరు చెప్పినట్టుగా 9 మందికి మాత్రమే పైకి కేసీఆర్తో పాటు అలౌ చేసే అవకాశం ఉంటుంది. అయితే బయట 9వ తేదీన హరీష్ రావుని విచారించే సమయంలో భారీ ఎత్తున దాదాపు 2000 మంది పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్కే భవన్కు చేరుకొని రేవంత్ రెడ్డి పాలన డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇవాళ మరోసారి అంటే కమిషన్ విచారణ ప్రారంభమైన నాటి నుంచి మొట్టమొదటిసారిగా కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పర్టికులర్గా ఇవాళ ఒక బిగ్ ఫైట్ జరగబోతుందని చెప్పాలి. కమిషనర్ చైర్మన్ వర్సెస్ మాజీ ముఖ్యమంత్రి మధ్య ఒక బిగ్ ఫైట్ జరగబోతుంది అన్నటువంటి ఆ సందిగ్ధం అనేటువంటి ఒక ఉత్సాహం అయితే పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తుంది. మనం చూడొచ్చు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద కంప్లీట్గా రోడ్లన్నీ బ్లాక్ చేశారు. టువర్డ్స్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఆదర్శ ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్ళేటువంటి రోడ్లను కూడా బ్లాక్ చేశారు. అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ట్రాఫిక్ ఆంక్షన్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వైపు వెళ్ళేటువంటి వారందరినీ కూడా ఐడి కార్డు ఉంటేనే లోపలికి అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ కమిషన్ విచారణ పూర్తి స్థాయిలో ముగిసే వరకు కూడా ఇక్కడ ఈ ట్రాఫిక్ ఆంక్షలన్నీ కూడా కొనసాగుతాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా లోపలికి ఎంట్రీ లేదని చెప్పేసి బయటనే ఆపారు. బయటనే ఆయన రోడ్ పైనే నిల్చున్నారు. అదేవిధంగా కొత్తకోట ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీ ఆయన కూడా బయటనే నిల్చున్నారు. ఆ విజువల్స్ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన మనం చూడొచ్చు. మాజీ ఎంపీ మాలోత్ కవిత కూడా బయటనే రోడ్ పైన నిల్చుంది. అదేవిధంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని కూడా బయటనే ఉంచారు. వాళ్ళకు లోపలికి అలవలేదు, మీరు బయటనే వెయిట్ చేయాల్సిందిగా పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు, ఒక లా అండ్ ఆర్డర్ పోలీసులు మాత్రమే కాదు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని వింగులను కూడా బీఆర్కే భవన్ వైపు తీసుకొచ్చారు. ఏదైనా అనుకోని సంఘటనలు కనుక ఎదురైతే వాళ్ళందరినీ ఎవరైనా స్లోగన్స్ ఇవ్వడం కానీ లేదంటే రెచ్చగొట్టేటువంటి వాక్యాలు చేయడం కానీ లాంటివి ఏమైనా జరిగితే వెంటనే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసేందుకు వీలుగా కూడా కొంతమందిని చూడొచ్చు. మనం కొంతమంది వెహికల్స్ ఎక్కి కూడా నిల్చున్నారు. కేసీఆర్కి మద్దతుగా స్లోగన్స్ ఇచ్చేందుకు కూడా వాళ్ళంతా రెడీ అవుతున్నారు. ఈ 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పీరియడ్లో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పదవులు అనుభవించినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ను కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన మనం చూడవచ్చు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కూడా బయటనే ఉన్నారు. ఇట్లా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు బీఆర్కే భవన్ పై వచ్చారు. అదేవిధంగా కేటీఆర్ కూడా ఆదర్శనాల్లోని తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్వార్టర్స్ లో కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డికి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ పీరియడ్ లో మంత్రులుగా పనిచేసినటువంటి సీనియర్ పొలిటీషియన్ లీడర్స్ ని కూడా ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే లోపలికి వస్తే గందరగోళ పరిస్థితి నెలకొంది. కేవలం ఇది కమిషన్ విచారణ ఎదుట కేసీఆర్ మాత్రమే అటెండ్ కాబోతున్నారు. కేసీఆర్ మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. కేసీఆర్ తో పాటు 9 మందిని మాత్రమే లోపలికి అనుమతించారు. లోపల ఒక మీడియా పాయింట్ ఏర్పాటు చేసేందుకు పోలీసులు అనుమతించారు. బీఆర్కే భవన్ బయట
మీడియాకు అనుమతి లేదంటూ వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బారికేడ్లు వేశారు, బారికేడ్ల బయటనే మీడియాకు అనుమతిస్తున్నారు. బారికేడ్కి ఇన్సైడ్ వచ్చేందుకు కూడా మీడియాకు అనుమతించట్లేదు. అట్లీస్ట్ ఫోటోగ్రాఫర్స్ని కూడా అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేసీఆర్ విచారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద ఎత్తున స్లోగన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరికొంతమంది కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. సో పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మాస్ గ్యాదరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ లాంటి ఒక దేశంలోనే సీనియర్ లీడర్లలో కేసీఆర్ ఒక లీడర్గా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అది అంత పెద్ద లీడర్ని కమిషన్ ఎదుట విచారణకు పిలిచినటువంటి బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ వెనుకలో వన్ను పుట్టించే విధంగానే మేము ఇక్కడికి వచ్చామని చెప్పేసి కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇక్కడికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రల శ్రీనివాస్ కూడా అటువైపు వెళ్తున్నారు. ఎర్రల శ్రీనివాస్ గారు ఇటువైపు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎర్రల శ్రీనివాస్ గారిని చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ప్రయత్నం చేయండి. ప్రభుత్వము కేసీఆర్ గారు 14 సంవత్సరాలు కొట్లాడి నీళ్లు తెస్తే, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే, నీళ్లు తెచ్చినటువంటి నాయకుడికి ఇలా నోటీసులు ఇవ్వడము, కాళేశ్వరం ముందర సమన్స్ ఇవ్వడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ ప్రభుత్వము కేసీఆర్ మీద కక్షతోని కాళేశ్వరాన్ని ఎండబెట్టింది, అదేవిధంగా రైతుల పొలాలను ఎండబెట్టింది, రైతుల కళ్ళల్లో ఇలా నీళ్లు చూపిస్తున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా ఇలా కేసీఆర్ బయటకు వెళ్తుండంటే ఇలా ఇంతమంది వేలాది మంది ఎక్కడికక్కడ స్వతంత్రంగా వస్తూ ఉన్నారు. ఇలా ఈ కేసీఆర్ గారిని చూడడానికి, కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడాన్ని ప్రజలు జీర్ణించుకోవడం లేదు. ఇలా కేసీఆర్ గారిని నోటీసులు ఇచ్చినటువంటి విధానాన్ని ఇలా జూన్ 11వ తారీఖును తెలంగాణ సమాజం అంతా ఒక బ్లాక్ డేగా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ. ఇలా కేసీఆర్ వస్తుందంటే ఎక్కడికక్కడ దాదాపుగా 2-3 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలను ఎక్కడికక్కడ వస్తున్నటువంటి వాళ్ళను నిర్బంధించి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి విధానాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత పిరికి పంద చర్య వ్యవహరిస్తూ ఉందో అర్థమవుతా ఉన్నది. ఇలా ప్రజలను అడ్డుకోలేరు. ఇలా కేసీఆర్ గారిని నోటీసులు ఇవ్వచ్చు మీరు, కానీ కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానము, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి గారు తీసివేయాలనే సంగతి ఈ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు తెగించి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు. 60 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు, రైతన్నలకు నీళ్లు లేనటువంటి పరిస్థితికి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చినటువంటి నేత కేసీఆర్ గారు. అలాంటి నేతకు నోటీసులు ఇవ్వడము, కాళేశ్వరం మీదకి ముందుకు పిలవడం ఏంటని తెలంగాణ సమాజము జీర్ణించుకోవడం లేదు. ఈ కేసీఆర్ నాయకులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, ఈ తెలంగాణ రైతాంగానికి నీళ్ళు వచ్చేది కాదు, ఇలా తెలంగాణలో సాగునీళ్ళు వచ్చేది కాదు, తాగునీళ్ళు వచ్చేది లేదు. ఇలాంటి నాయకుడికి ఈ నోటీసులు ఇవ్వడం అని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక ఎక్కడికక్కడికి వస్తూ ఉన్నారు. ఇలా ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా ప్రజలు ఇంతమంది పోలీసులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడికక్కడ అడ్డుకోవడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజలు ఇంకా వేలాదిగా వస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య, ఈ ప్రభుత్వం పిరికి పంద చర్య. ఇది పరిస్థితి మొత్తానికి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్కే భవన్ వద్ద భారీగా వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాబోతున్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేదు అని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్తున్నారు. మరొక 10 నిమిషాల్లో కమిషన్ విచారణ ప్రారంభం కాబోతుంది. మనం బయట విజువల్స్ చూసే బారికేడ్లు కూడా మీడియాకి అలవ్ లేకుండా బారికేడ్లను కూడా వీళ్ళు వేసే ప్రయత్నం చేస్తుంది. బారికేడ్లను కూడా వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఎవరిని కూడా పోలీసులు ఇచ్చినటువంటి కంచెను ఈ కంచె మమ్మల్ని ఆపలేదు. గజ్వేల్ నుంచి హైదరాబాద్కి భారీగా వేలాది వాహనాలు కేసీఆర్తో పాటు బయలుదేరి ఇక్కడికి వస్తున్నాయి. మద్దతుగా ఇక్కడికి రాలేదు. కేసీఆర్ యొక్క నినాదాన్ని, కేసీఆర్ ఇచ్చినటువంటి స్లోగన్స్ని మేము అమలు పరిచేందుకు ఇక్కడికి వస్తున్నాము. అన్యాయంగా తమను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, మేము బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రజలు ఒకే మాట మీద నిలబడి కేసీఆర్కి మద్దతుగా వస్తున్నారు తప్పితే ఇందులో ఎక్కడ కూడా రాజకీయాలు లేవన్నటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలైతే